ఓ తల్లిదండ్రులు పట్టణంలో హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న కూతురు దగ్గర నుంచి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేక చాలా బెంగ పెట్టుకున్నారనమాట. చాలా కంగారు కూడా పడిపోయారు. ఫోన్ చేస్తే ఫోన్ తీయదు. కాల్ బ్యాక్ చేయదు. వీళ్ళు మెసేజ్ పెడితే మెసేజ్ కూడా రిప్లై ఇవ్వదు. వాళ్ళు చాలా బెంగ పెట్టేసుకున్నారు. ఈ టైంలో ఆమె దగ్గర నుంచి ఒక పెద్ద మెయిల్ వచ్చిందనమాట. అది చూడగానే వీళ్ళు ఆత్రంగా మెయిల్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టారనమాట. అందులో ఏమని ఉందంటే, ప్రియమైన అమ్మానాన్నలకి పాదాభివందనం. మీరు క్షేమంగానే ఉన్నారని తెలుస్తాను. నేను ఇన్నాళ్ళు మీకు టచ్‌లో ఎందుకు లేనంటే, ఈ మధ్య నాకు యాక్సిడెంట్ అయింది. నా కాలు 3 చోట్ల ఫ్రాక్చర్ అయింది. నేను హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను. అప్పుడు డాక్టర్లు ఆపరేషన్ చేసి నా కాలు కొంతవరకు సెట్ చేశారు. కానీ జీవితాంతం నేను కొంచెం కుంటుతూనే నడవాలి అని డాక్టర్ చెప్పాడనమాట. అక్కడ హాస్పిటల్‌లో నాకొక మేల్ నర్స్‌తో పరిచయం అయింది. అతను చాలా మంచోడనమాట. అతను విడిగా ఒక రూమ్‌లో ఉంటున్నాడు. నన్ను కూడా వాళ్ళ రూమ్‌కి వచ్చేయమన్నాడు. ఎందుకు హాస్టల్‌లో మీరు ఒంటరిగా ఉండడం, మనిద్దరం కలిసి ఉందాం అని అన్నాడు. సరే నేను కూడా ఆయన రూమ్‌కెళ్ళి ఆయనతో కలిసి ఉన్నాననమాట. మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయామనమాట. అలా మా మధ్యన క్లోజ్‌నెస్ పెరగడం వల్ల అది ప్రేమగా మారింది. నేను ప్రెగ్నెంట్ కూడా అయ్యాను. ఇప్పుడు నాకు మూడో నెల. అహా! మీరేం కంగారు పడకండి. ఆయనేం నన్ను అన్యాయం చేయడు. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆయన కూడా చెప్పాడు. నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటానని. కానీ ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. అది మీకు నచ్చకపోయినా చెప్పక తప్పదు. మనం బ్రాహ్మణులం. ఆయనేమో నీగ్రో వాడు. ఆఫ్రికా వాళ్ళ దేశం అనమాట. అక్కడ ఆయనకు ఒక భార్య, నలుగురు పిల్లలున్నారు. అలా ఉన్నా సరే నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అది చదవగానే తల్లిదండ్రులిద్దరికీ చాలా మండిపోయిందనమాట. చాలా తిట్టుకున్నారు. ఛీ! 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 దరిద్రముండా! ఎంత పని చేసింది! ఎంత అప్రతిష్ట! మన పరువు ప్రతిష్టలన్నింటినీ గంగలో కలిపింది. ఇది పురిట్లోనే చచ్చినా బావుండు అని అనుకున్నారనమాట. మళ్ళీ ఆ మెయిల్ చదవడం మొదలుపెట్టారు. అమ్మా, నాన్న మీరేం కంగారు పడకండి, ఏం బాధపడకండి. ఈ మెయిల్‌ని చివరిదాకా పూర్తిగా చదవండి. నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ అబద్ధాలు. నాకు యాక్సిడెంట్ అవ్వలేదు. నేను హాస్పిటల్‌లో ట్రీట్మెంటు తీసుకోలేదు. నాకు మేల్ నర్స్‌తో పరిచయం ఏర్పడలేదు. ఆ నీగ్రో వాడిని ప్రేమించలేదు. నేను ప్రెగ్నెంట్‌ని కాదు. ఏమీ కాదు. అంతా అబద్ధం అన్నమాట. ఇప్పుడు మీకు ఒక నిజం చెప్పాలి. నేను పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను అని చెప్పింది. ఆ తల్లిదండ్రులిద్దరూ చాలా 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 సంతోషపడిపోయారన్నమాట. అవన్నీ అబద్ధాలైనందుకు. ఆ అమ్మాయి పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం అనేది ఆ అబద్ధాల ముందు చాలా చాలా చిన్న విషయం అన్నమాట. అందుకనే దానికి వాళ్ళేమి ఫీల్ అవ్వలేదు. ఆ అమ్మాయి చాలా తెలివైంది. ఇలా అబద్ధాలన్నీ చెప్పి అసలు విషయం చెప్పింది. అదే గనుక వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి, "నాన్న నేను పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను" అని చెప్తే ఇంక పరిస్థితి ఎలా ఉండేది? దారుణంగా ఉండేది కదూ! చాలా తెలివైంది ఆ అమ్మాయి. ఆ!